నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. మొత్తానికి నిర్ణయం ప్రకటించేశారు. మామూలు నిర్ణయం కాదు, కీలక నిర్ణయం. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటేనే ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ అక్కడ స్పష్టంగా రాజమండ్రిలో కనపడింది. అటు నటసింహం నందమూరి నరసింహం బాలయ్య బాబు, ఇటు పవన్ కళ్యాణ్, మధ్యలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందరూ కలిసి ఈరోజు ములాఖత్లో చంద్రబాబు గారిని భేటీ అయ్యారు. రాజమండ్రి జైల్లో ఆయనతో భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు చర్చలు జరిగినాయి. సరే, కదిలిపోయారు పవన్ కళ్యాణ్. ఒక సీనియర్ పాలిటీషియన్ అండ్ ఒక దార్శనికుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని. వ్యక్తిగతంగా నాకు మీతో ఎప్పుడు ఇబ్బంది లేదు, పాలసీ పరంగా మీతో విభేదించాను, కానీ అనే మాట కూడా ఆయనకు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. దట్స్ హౌ. అంటే ఒక ప్యూర్ హార్ట్ ఎలా ఉంటుంది, ప్యూర్ మైండ్ ఎలా థింక్ చేస్తుంది అనే దానికి పవన్ కళ్యాణ్ నిదర్శనం. మొత్తం సీన్ని క్యాప్చర్ చేసిన తర్వాత జగ్గయ్యపేటలో ఆ రోజు అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్ అయ్యారు. సో ఈరోజు దశ దిశ నిర్దేశం ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలన్న ఆయన సంకల్పానికి బలం చేకూరింది. జగ్గయ్యపేట నుంచి అవసరమైతే మంగళగిరి దాకా నడుచుకుంటూ పోతానని ఆయన భీష్మించి కూర్చుంటే తప్పనిసరి పోలీసులు దిగొచ్చి దండం పెట్టి ఆయన్ని తమ వాహనంలో తీసుకెళ్ళి వారి కార్యాలయం దగ్గర మంగళగిరిలో డ్రాప్ చేశారు. అది ఆయన ఆకట్టుకునే విధానం, కన్విన్స్ చేసే విధానం, అవతల వాళ్ళని కూడా ఆయన ప్రశ్నించే విధానంలో కూడా అవతల వ్యక్తులకి, వాళ్ళ గౌరవాలకి, వాళ్ళ ప్రతిష్టకి ఎటువంటి భంగం కలగకుండా మాట్లాడతారు. ఎవరిని నొప్పించకుండా, హార్ష్గాను ఉంటుంది, అలాంటి సందర్భంలో ఎవరిని నొప్పించకుండాను ఉంటుంది. సో అక్కడ ఆ సీన్ క్యాప్చర్ చేసిన తర్వాత లోకేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య బాబు గారు ఆయన థ్యాంక్స్ చెప్పారు, బ్రో థ్యాంక్స్ అన్నారు. సో ఒక సమిష్టి నిర్ణయం ఈరోజు వెలువడింది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ ఉత్కంఠకి తెరపడింది. ఇన్నాళ్ళకి తెలుగుదేశం వస్తుందా రాదా, జనసేన కలుస్తుందా రాదా, ఒకవేళ జనసేన వస్తే బీజేపీ వస్తుందా రాదా, చాలా తకరారు జరిగింది. ఈరోజు బీజేపీ హెడ్ క్వార్టర్స్ నోటీసులో లేకుండా అయితే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు గారిని జైల్లో కలిసి ఉండరు. ఖచ్చితంగా ఆయన నోటీసులో ఉంటుంది. బీజేపీ ఎత్తుగడలు బీజేపీకి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. వాళ్ళిద్దరి ఉమ్మడి ఎత్తుగడలకి సంబంధించిన వ్యూహం వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ వ్యూహంలో భాగంగానే ఆయన వచ్చారని అనేవాళ్ళు లేకపోలేదు, అయి ఉండొచ్చు. అదొక వ్యూహంలో భాగమే అయి ఉండొచ్చు. అసలు బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుందేమో చంద్రబాబు గారికి, అది కూడా అయి ఉండొచ్చు రాష్ట్రంలో మారిన పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే బీజేపీకి ఈరోజు అవసరం దక్షిణాది రాష్ట్రాల నుంచి 80, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీసుకుంటే తెలంగాణతో కలిపి 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 80 పార్లమెంట్ సీట్లలో వాళ్ళు తిష్ట వేయకపోతే, కనీసం ఒక 15-20 వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోలేకపోతే, రేపు పొద్దున అక్కడ ఏమైనా తగ్గితే 2024 జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏమైనా 240 దగ్గర మేక్ కొట్టినట్టు వాళ్ళ స్పీడ్ ఆగిపోతే ఇవన్నీ కలిసి రావాల్సిన పార్టీలు. సో వాళ్ళ ఎత్తుగడ ఉంది, వాళ్ళ సజెషన్ ఉంది, వాళ్ళు చెప్పిన కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అందులో ఎవరికి ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్. ఆయన మీద ఎంత ఒత్తిడి ఉంది జనసేన నుంచి. మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని ఒత్తిడి చేసేవాళ్ళు సగం మంది ఉంటే, లేదు మనం ఇండిపెండెంట్గా వెళ్దాం, బీజేపీ అలయన్స్ తోటి వెళ్దాం అనేవాళ్ళు కొందరు. అంత ఒత్తిడిని, ఆ ప్రెషర్ మేనేజ్మెంట్ సామాన్యమైన వ్యవహారమా? ఇది ఆ ఎక్స్పీరియన్స్ అవుతూనే మరో పక్క తన చేతిలో ఉన్న 3-4 సినిమాలు ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అవసరం ఆయనది ఇలా యాచించే తత్వం కాదు. తన కష్టం ఏదో తను పడతారు, దాని మీద వచ్చిన డబ్బు తీసుకొచ్చి పార్టీకి పెట్టుకుంటారు, పార్టీని నడిపించుకుంటారు. 10 ఏళ్ళుగా ఆయన ఏం చేయట్లేదనే వాళ్ళకి ఒక పెద్ద సమాధానం ఏంటో తెలుసా? 10 ఏళ్ల పాటు ఆయన ఎనర్జీలు పెంచుకుంటూ వచ్చారు, ప్రొక్యూర్ చేసుకుంటూ వచ్చారు. ఏం చేయాలి 10 ఏళ్ళ తర్వాత అనే దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీతో వచ్చారు. ఇక్కడ ఒక అంశం మనం చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 26 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. 26 ఏళ్ళు ముఖ్యమంత్రి కావడానికి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత 17 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి కావడానికి. ఆ రోజు ఉన్న రాజకీయ అనివార్యత దృష్ట్యా ఎన్టీఆర్ని గద్దె దింపి ఆయన టీడీఎల్పీ లీడర్గా చట్టబద్ధంగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏమి అన్యాయంగా ఏమి ముఖ్యమంత్రి కాల. 176 మంది ఎమ్మెల్యేలు, 126 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సరే, ఎన్టీఆర్ని డీథ్రోన్ చేయడానికి కావాల్సిన కారణాలు ఆ రోజు వారికి ఉన్నాయి. పార్టీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. కాబట్టి ఆ రోజు ఆ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు బయట పడేయకపోతే పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. ఆ రోజుతోటే అయిపోయేది. లక్ష్మీభారతి నుంచి పార్టీని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన నిర్ణయాన్ని కొందరు దాన్ని వెన్నుపోటుగా చిత్రీకరిస్తుంటారు.
బట్ ప్రాక్టికల్గాను లాజికల్గాను ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి. ఆ రోజు ఆ పని ఆయన చేయకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం ఉండేదా? సరే, అక్కడ కాపాడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 14 ఏళ్ల తర్వాత కూడా, అంటే 14 సంవత్సరాలు మధ్యలో గ్యాప్ ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు ఆయన 9 ఏళ్ళు. ఈ 9 ఏళ్ళలో పార్టీని ఎలా కాపాడారు? సో అది లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఆయన వెంబడి ఆయన దగ్గర ఉంది కాబట్టే ఇవాళ ప్రపంచం ఆయన వెంబడి నడుస్తుంది. ఐటీ ఉద్యోగులు కూకట్పల్లిలో వచ్చి ర్యాలీ తీశారంటే ఆయన విజనరీ కాబట్టి, అక్కడ ఒక ఐటీ సామ్రాజ్యం ఏర్పడింది కాబట్టి ఆయనకి యాజ్ అ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది ఐటీ సెక్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేసిన చాలా సింహం. సముద్రంలో ఒక చిన్న సింధువులో బిందువు అంటారు, అంత మాత్రం. బట్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ గ్రాటిట్యూడ్ బై క్యారింగ్ అవుట్ ఏ ర్యాలీ. అది మనం మర్చిపోకూడదు. రెండో అంశం హైటెక్ సిటీ, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బి. ఎవరి కాంట్రిబ్యూషన్? హూ కెన్ ఇగ్నోర్ దిస్? ఆయనకి చెప్పుకోవడం చేతకాకపోయి ఉండొచ్చు కాక, చెప్పే విధానంలో స్పష్టత లేకపోవడం కారణంగా కొందరు ఏదో అవాకులు చవకులు పేలుతుంటారు. నాయుడు గారిలో ఉన్న దార్శనికతకు సంబంధించిన ఆ పార్శ్వం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అవునా కాదా? సరే, రాజకీయం అన్న తర్వాత రాజకీయమే చేస్తారు. ఏమి ఎన్జిఓ నడపరు కదా? ఆర్ఎస్ఎస్లో కీలక భూమిక పోషించిన, అలాగే కొన్నాళ్ల పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్ గారు, 5 స్టార్ ప్రచారక్, ఆయన ఏమంటారు? మేము పార్టీ నడిపిస్తున్నాం, నాట్ అన్ ఎన్జిఓ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ నడిపిస్తున్నారు, ఎన్జిఓ నడపట్లేదుగా, చారిటీ ఏం కాదుగా, ఇదేమన్నా వృద్ధాశ్రమం కాదు కదా. బట్ తెలుగుదేశంకి తగిలిన చాలా దెబ్బలకి ఆయన ఆ గాయాలకి మంది ఇంకా పుయ్యల. కారణం ఏంటంటే అన్నెసెసరీ వెయిట్స్ని ఆయన మోస్తూ వస్తున్నారు. సో ఎక్కడో ఒక చోట ఆయన ఏంటంటే ఒక గట్టి డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం. అందాకెందుకు, ఆయన అరెస్ట్ చేస్తారు అని సంకేతాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడో జాప్యం చేశారు. ముందరే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్లాల్సింది. ఈ ఇంత తతంగం అయి ఉండేది కాదు. సరే, అది ఇంకా లీగల్గా ఉండే అంశాలన్నీ పక్కన పెడితే ఇక పొత్తుల దగ్గరకు వద్దాం. పొత్తుల మీద స్పష్టమైన ప్రకటన పవన్ కళ్యాణ్ చేసేశారు. తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామని, బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం, అలాగే కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుంటామన్నారు. సో ఇక్కడ చిన్న కాంట్రడిక్టరీ పాయింట్ ఉండొచ్చు. కలిసి రావడానికి కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధంగా ఉండుండొచ్చు. అదే సందర్భంలో మరి బీజేపీతో ఈయనకి అలయన్స్ ఉంది కదా, దాని మీద కూడా జనాలకు సందేహాలు ఉంటాయి కదా. బీజేపీ కమ్యూనిస్టులు ఒకేసారి ఎలా కలిసి వస్తారు? బీజేపీ ఏమన్నా వెలుపల నుంచి మద్దతు ఇస్తుందా, లేదా ప్లే గ్రౌండ్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంటారు, మేము ఆడియన్స్ గ్యాలరీలో ఉండి మొత్తం సినిమా చూస్తామని అంటుందా? సో బీజేపీని వీ కాంట్ ప్రెడిక్ట్. నేషనల్ పార్టీస్, జాతీయ రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే అవసరం కొద్దీ వాళ్ళకి మారిపోతుంటాయి. అండ్ జాతీయ పార్టీలకి ఈదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ ఇట్ ఇస్ బీజేపీ, వాళ్ళకుండే ప్రధానమైన లక్షణం ఏంటంటే ఈటింగ్ అవే ద రీజనల్ పార్టీస్. ప్రాంతీయ పార్టీలని పూర్తిగా మింగేసే కార్యక్రమం చేస్తాయి. సరే, వాళ్ళు ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు, అన్నీ సవ్యంగానే ఉన్నాయి, బాగుండొచ్చు, వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి. ఈ రీత్యా పవన్ కళ్యాణ్ ఏంటంటే అన్ని వైపులా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెన్సింగ్ యాక్ట్. బీజేపీ హెడ్ క్వార్టర్స్ తోటి ఆయనకున్న సన్నిహిత సంబంధాలు, మోడీ గారితో ఆయనకున్న ఆత్మీయ అనుబంధం, అలాగే ఒక రీజనల్ పార్టీ నాయకుడిగా ఆయన ప్రదర్శిస్తున్న దార్శనికత, ఒక జాతీయవాదం పట్ల ఆయనకున్న దృక్పథం. అంటే రీజనల్ పార్టీస్ జనరల్గా కన్ఫైన్ అయిపోతాయి. నేను, నా రాష్ట్రం, నా పార్టీ. లేదు, రీజనల్ పార్టీ, సబ్ రీజనల్ పార్టీగా ఉండి కూడా జనసేన ఈరోజు జాతీయవాదానికి అంకితమై దానికి ముందుకు తీసుకెళ్ళటానికి పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అదే స్పష్టంగా కూడా చెప్పారు. మొన్న మోడీ గారంటే తనకి ఎంత అభిమానమో, కానీ అంశాల వారీగా ఆయనతో విభేదించానని చెప్పారు. ఈరోజు చంద్రబాబు గారిని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు, పాలసీలే పరంగా మీతో విభేదించాను కానీ వ్యక్తిగతంగా కాదు, మీరంటే నాకు గౌరవం అని. ఆ హుందాతనం ఎంతమంది లీడర్స్కు ఉంది ఈరోజు? పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్న హుందాతనం ఆయనేమి తెచ్చిపెట్టుకున్న హుందాతనం కాదు, ఆ గుండె లోతుల్లోంచి చెప్పిన మాట ఆయన. సో ఒక కష్టం వచ్చింది ఒక సీనియర్ నాయకుడికి, ఆ కష్టంలో తాను అండగా నిలబడతానని చెప్పడమే కాకుండా మనం పొత్తులో వెళ్తున్నాం, ఇంకా జాగులేదు, 6 నెలల సమయమే ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి అని కూడా స్పష్టంగా చెప్పారు. సో ఇక క్లారిటీ రావాల్సింది ఏంటంటే నెంబర్స్లో ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేయాలి అంటే, మరి బీజేపీ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో పవన్ కళ్యాణ్ గారికి, ఆ డైరెక్షన్ ప్రకారం ఆయన చంద్రబాబు గారికి ఏం కన్వే చేశారో పర్సనల్ లెవెల్లో కన్వే చేస్తుంటారు. కాబట్టి బాలయ్య బాబు గారు కూడా అక్కడే ఉన్నారు.
సో కీలకమైన భేటీగానే 4 గోడల మధ్య జైల్లో 4 గోడల మధ్య జరిగిన ఈ కీలక భేటీని ఈరోజు ప్రపంచం మొత్తం ఆ భేటీ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఎదురు చూస్తోంది. అందాకెందుకు పాకిస్తాన్ టీవీ మాధ్యమాల్లో చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చింది. సో చూడాలి రేపేం జరుగుతుందో. పొత్తుల మీద క్లారిటీ ఇచ్చారు. ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు ఏమై ఉంటాయనే దానికి సంబంధించి మనం చాలా అంశాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది.